నమస్తే అండి. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్ళలో 8 అక్కడే చనిపోవడం, తర్వాత ఒకరు ఆసుపత్రిలో చనిపోవడం, ఇంకా కొంతమంది కోలుకుంటూ ఉండడం ఆసుపత్రిలో జరుగుతుంది. మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పడం జరిగింది. అక్కడికి స్టీల్ శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అయితే ఇదే యాక్సిడెంట్ వేరే దేశాల్లో జరిగితే ఏమై ఉండదు జస్ట్ మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రస్తావనలు కానీ, నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ ఏమాత్రం నాకు రుచించడంలా. కారణం ఏంటంటే ఈవెన్ కార్మిక నాయకులు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా ఏదో పోరాటం, అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అది కాదు. బేసిక్ ఏంటంటే ఇదే కానీ అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఇంకా ఆస్ట్రేలియాలో కానీ, కొరియాలో కానీ జరిగినట్టయితే ముందు ప్లాంట్ని వాళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో తీసేసుకుంటుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండదు. డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ముందు ఆ ప్లాంట్ తాలూకా మేనేజింగ్ డైరెక్టర్ని, డైరెక్టర్ ఆపరేషన్ని, సేఫ్టీ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారు, లోపల వేసేస్తారు ముందు, తర్వాత మాట్లాడతారు. ఆ భద్రతా అధికారుల దగ్గర కూడా ఇప్పుడు వెళ్లకుండా ఒక 3 మెంబర్ కమిటీ అపాయింట్ చేశారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు తూతూ మంత్రంగా చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది కాదు కదా కావాల్సింది. ఇదే కొరియాలో అయితే సీరియస్ యాక్సిడెంట్ పనిష్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. యాక్సిడెంట్స్కి ఒక యాక్ట్ ఉంది. అలాగే అమెరికాలో కూడా దీన్ని విల్ఫుల్ నెగ్లిజెన్స్ కింద తీసుకొస్తారు. దాన్ని సిఇఓని, వైస్ ప్రెసిడెంట్ని, డైరెక్టర్ ఆపరేషన్ని ఇమ్మీడియట్గా జైల్లో పెడతారు.